సాగునీళ్లు కరువై పంట పొలాలు నెర్రలు బారుతుంటే, పచ్చని పంటలు పశువులకు మేతగా మారుతుంటే వ్యవసాయ శాఖకు ఇవేవీ కనిపించడం లేదు. రాష్ట్రంలో 1 ఎకరం పంట కూడా ఎండలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ఎండిపోయిన పంటలను లెక్కలోకి తీసుకోరట. మరి ఎండిన పంట సంగతేంది? గతంలో సుమారు 1,00,000 ఎకరాలు ఎండిపోయినట్టు నివేదిక రూపొందించిన వ్యవసాయ శాఖ ఇప్పుడు ఆ నివేదికను పక్కన పెట్టి 1 ఎకరం కూడా ఎండలేదంటూ మరో కొత్త నివేదికను తయారు చేసినట్టు తెలుస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయి. సాగునీళ్లు కరువై లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతన్నలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. బిందెలతో నీళ్ల ట్యాంకర్లతో సాగునీళ్లు అందిస్తూ వాటిని కాపాడేందుకు విష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా ఎండిన పంట పొలాలు దర్శనమిస్తాయి. పొట్టదశకు వచ్చిన వరికి సాగునీళ్లు కరువై రైతులు మధ్యలోనే వదిలేస్తున్నారు. కోతకు రాకముందే కోసేసి పశువులకు మేతగా వేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కానీ ఇవేవి వ్యవసాయ శాఖకు కనిపించడం లేదు. ప్రభుత్వ ప్రణాళిక లేమి, ముందు చూపు లేని విధానాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఏ ప్రాజెక్టును చూసినా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ప్రాజెక్టులు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. మొన్నటి వరకు 3-4 ఎకరాలకు నీరందించిన బోరు ఇప్పుడు 1/2 ఎకరానికి కూడా నీళ్లందించలేకపోతుంది.